హాయ్ హలో నమస్తే అండి. టుడే మన రెసిపీ టేస్టీ అండ్ ఫ్లఫీ రవ్వ కేక్ అండి. కొత్తగా వంటలు నేర్చుకునేవారు, బ్యాచిలర్స్ ఎవరైనా సరే నేను చెప్పే కొలతలతో చేస్తే సూపర్గా వస్తుంది. మరెందుకు లెట్స్ స్టార్ట్. ముందుగా మిక్సీ కప్లో ఒక కప్పు రవ్వని తీసుకొని సాఫ్ట్గా కాకుండా ఇలా కొంచెం బరకగా ఉండేటట్టు మిక్సీ పట్టేద్దాం. నెక్స్ట్ హాఫ్ కప్ షుగర్ని మిక్సీ పట్టేయాలి. స్వీట్ ఎక్కువ తినేవారైతే 1/4 కప్పు తీసుకోవాలి. నెక్స్ట్ ఒక మిక్సింగ్ బౌల్లో హాఫ్ కప్ ఆయిల్, హాఫ్ కప్ పెరుగు అండ్ హాఫ్ కప్ మిల్క్ని యాడ్ చేసుకోవాలి. వీటిని విస్కర్తో మిక్స్ చేసుకుందాం. పాలు పెరుగు ఖచ్చితంగా రూమ్ టెంపరేచర్లోనే ఉండాలండి. ముందుగా రెడీ చేసి పెట్టుకున్న రవ్వని ఇందులో వేసి విస్కర్తో మొత్తం మిక్స్ అయ్యేలా కలిపేద్దాం. రవ్వ బాగా మిక్స్ అయ్యాక ముందుగా మనం రెడీ చేసి పెట్టుకున్న షుగర్ పౌడర్ని ఇందులో వేసి మిక్స్ చేసుకుందాం. ఇందులోనే హాఫ్ కప్ మైదాని యాడ్ చేసుకోవాలి. ఒక స్టెయినర్ని పెట్టి అందులో 2 టేబుల్ స్పూన్స్ మిల్క్ పౌడర్, హాఫ్ బేకింగ్ పౌడర్ అండ్ హాఫ్ స్పూన్ బేకింగ్ సోడా, సాల్ట్ని యాడ్ చేసి మొత్తం స్ట్రెయిన్ చేయాలి. ఈ మొత్తం మిశ్రమాన్ని కట్ అండ్ ఫోల్డ్ మెథడ్లో కలుపుకోవాలి. ఈ బ్యాటర్లో హాఫ్ స్పూన్ ఇలాచీ పౌడర్ని యాడ్ చేసుకుందాం. ఒక కప్లో 1 స్పూన్ మైదాని తీసుకొని అందులో టూటీ ఫ్రూటీని యాడ్ చేసి కలుపుకుందాం. ఈ టూటీ ఫ్రూటీల్ని మన మిక్సింగ్ బ్యాటర్లో వేసి కలిపేయాలి. నెక్స్ట్ కేక్ ప్యాన్కి ఆయిల్ని గ్రీస్ చేసి టూ టేబుల్ స్పూన్స్ మైదాని వేసి ఇట్లా కోట్ చేసుకోవాలి. ఈ కేక్ ప్యాన్లో మన కేక్ బ్యాటర్ని వేసి ఇలా ట్యాప్ చేసుకోవాలి. ఏదైనా అడుగు మందంగా ఉన్న బౌల్ని పెట్టి అందులో స్టాండ్ని పెట్టి దానిపై కేక్ ప్యాన్ని పెట్టుకోవాలి. లోపల హీట్ అనేది బయటికి రాకుండా కరెక్ట్గా సరిపోయే మూతని పెట్టుకోవాలి. ఒక 10 మినిట్స్ తర్వాత మరికొన్ని టూటీ ఫ్రూటీని పైన ఇట్లా గార్నిష్ చేసిద్దాం. ట్వంటీ మినిట్స్ తర్వాత ఒకసారి చెక్ చేసుకుంటే ఇంకా కేక్ అనేది బేక్ అవ్వలేదండి. 30 మినిట్స్ తర్వాత చెక్ చేస్తున్నాం ఎంత బాగా బేక్ అయిందో. నెక్స్ట్ కేక్ మొత్తం కూల్ అయ్యాక ఏదైనా స్పూన్తో కానీ నైఫ్తో కానీ ఎడ్జెస్ని ఇట్లా తీసి డీమోల్డ్ చేసుకుందాం. అంతే అండి, ఇంట్లో ఉన్న పదార్థాలతోనే సింపుల్ ప్రాసెస్లో కేక్ రెడీ అయిపోయింది.
చూసారా కేక్ అనేది ఎంత సాఫ్ట్ అండ్ స్పంజీగా వచ్చిందో. పిల్లలకి బయట కొని పెట్టే కంటే హెల్తీగా మన చేతితో చేసి పెడితే ఆ హ్యాపీనెస్సే వేరు కదండి. పిల్లలు కూడా బాగా ఎంజాయ్ చేస్తారండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. బాయ్ బాయ్, సీ యూ గైస్.